దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. రోజంతా అనేక పనులల్లో నిమగ్నమైపోయి మనం అలసిపోయి ఉంటాం. కానీ ఈ వాక్యాన్ని విని ఈ పాట ద్వారా మనం దేవాతి దేవుని ఆరాధించి మనము ప్రార్థనలో ఏకీభవించి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుందాం. సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా.
విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా, నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చునా ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చునా ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు సజీవు లెక్కలో ఉన్నాము అంటే నీ కృపయే ప్రభువా. నీ కృప మమ్మల్ని నడిపిస్తూ ఉంది నాయన, నీకు వందనాలు. ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నిరీక్షణ కోల్పోయిన మమ్మల్ని మరొక్కసారి విశ్వాసంలో బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం అనేక మార్లు మన జీవితాల్లో నిరీక్షణ కోల్పోతాం. నిరీక్షణ కోల్పోవడము అంటే, నిరీక్షణ కోల్పోయిన వ్యక్తికి భవిష్యత్ కనపడదు. భవిష్యత్ మొత్తం కూడా మనకి శూన్యంగా కనబడుతుంది. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం నిరుత్సాహంలో, నిస్పృహలో మనం జీవిస్తాం. బహుశా మన ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, అనారోగ్యంలో సమస్యలు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కావచ్చు. ఇవన్నీ ఒక్కసారి మనం తలుచుకుంటే, నా పరిస్థితి మారదు, నా అనుకున్న వాళ్ళు, నేను ఎవరినైతే ఆశిస్తున్నానో వాళ్ళ జీవితంలో మార్పు రాదు, ఒకవేళ అనారోగ్యంతో ఉంటే నా స్థితిగతులు బాగుండవు, ఇక నేను నా జీవితంలో మంచి ఆరోగ్యం నేను చూడలేను అన్న స్థితిలో మనం ఉన్నప్పుడు, నిరీక్షణ అంతా నువ్వు కోల్పోయినప్పుడు, ఒకలాంటి నిరుత్సాహంలో, ఒకలాంటి నిరుస్పృహలో మనం జీవిస్తాం. ప్రభు, అంతా అయిపోయింది. ఒక స్థాయిలో మనం ఏమంటాము అంటే, ఇక ఈ పరిస్థితిలో దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్న నిర్ధారణకి మనం వస్తాం. ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద సిచ్యువేషన్. దట్ విల్ బీ యువర్ ఫెయిత్ అండ్ దట్ విల్ బీ యువర్ బిలీఫ్. అలాంటి సమయంలో
బైబిల్లో నుంచి మనం కొన్ని సన్నివేశాలను మనం బైబిల్లో చూద్దాం. ఇలాంటి పరిస్థితికి చాలామంది వెళ్ళారు, కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా ఆ నిరీక్షణకి ఆధారమైన దేవుడు నిరీక్షణ కోల్పోయిన సమయంలో వాళ్ళ జీవితాల్లో అద్భుతం చేస్తూ ఉన్నాడు. మరొక్కసారి వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. మనం ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాన్ని చూస్తే సుమారు 420 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. విసిగిపోయారు, అలసిపోయారు. దేవుడికి మొరపెట్టాడు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని పంపించి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వాగ్దాన భూమి వైపు. అనేక అడ్డంకులు వచ్చాయి, అనేక ఎదురు దెబ్బలు తలిగాయి. కానీ వాళ్ళు ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఈ ఫరో సైన్యం ఉంది. అలాంటి సమయంలో వాళ్ళు పూర్తిగా నిరీక్షణ కోల్పోయి మోషేతో అనేక మాటలు అంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం కోల్పోయారు. మోషేని, నాయకుడుగా ఉన్న మోషేని ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా? ఒకవేళ ఐగుప్తులో ఉండుంటే ఒక్క పూటైనా మంచిగా అన్నం తిని కొన్ని రోజులైనా బ్రతికే వాళ్ళం కదా అని అనేక ప్రశ్నలు మోషే వైపు వాళ్ళు చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిరీక్షణ కోల్పోయారు. ఏ స్థాయికి, ఏ స్థితికి వాళ్ళు వచ్చారు అంటే ఇక దేవుడు కూడా ఏమీ చేయలేడు ఈ పరిస్థితిలో అన్న నిర్ధారణకి వాళ్ళు వచ్చారు. ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు కూడా ఏమీ చేయలేడు ఇంకా. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. మేము ఎటు తప్పించుకోవడానికి వీలు లేదు ఇక అన్న స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి సమయంలో వాళ్ళందరూ నిరీక్షణ కోల్పోయినప్పటికీ మోషే, నాయకుడిగా ఉన్న మోషే మాత్రం నిరీక్షణ కోల్పోకుండా దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రని తీసి ఆ యొక్క నీటి మీద కొట్టు అన్నప్పుడు, ఆ నీటి మీద కొట్టినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలుతుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళ అవతల ఒడ్డుకి దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజలు సంపూర్ణంగా నిరీక్షణ కోల్పోయి ఇక దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్న స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతము చేసి వాళ్ళని సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు బహుశా మనమున్న పరిస్థితుల్లో కూడా మనము కూడా ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఆలోచిస్తున్నామేమో. ప్రభువా, అన్ని ద్వారాలు మూసుకొని పోయాయి, ఇక ఏ దారి లేదు, దేవుడు కూడా చేయగలిగింది ఏమీ లేదు అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ మోషే దేవుడి వైపు చూసి ప్రార్థించినట్లుగా నీవు కూడా ప్రార్థించినట్లయితే ఆ మూయబడిన ద్వారం దేవుడు తెరచి నీకొక మార్గాన్ని దయచేస్తాడు. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దెర్ ఈజ్ నో వే. ఏ దారి లేనప్పుడు దేవుడు నీకొక దారిని తెరుస్తాడు. ఈరోజు బహుశా అన్ని దారులు మూసుకుపోయాయి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేయగలిగిన వారు కూడా ఎవరు లేరు అన్న స్థితిలో వెళ్ళిపోయామో. కానీ కీర్తనకాడు ఒక మాట అంటాడు, నాకు ఎక్కడి నుంచి సహాయం లభిస్తుంది అంటే భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడి నుంచి నాకు సహాయం లభిస్తుంది అంటాడు. ఎస్, ఆ హెల్ప్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈరోజు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడి వైపు కన్నులెత్తి చూద్దాం. ప్రభువా, మనుషులు నాకు ఏ సహాయము ఈ స్థితిలో చేయలేరు, కానీ నీ వైపు చూస్తున్నాను నాయన. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడవి ఈరోజు నాకు ఈ స్థితిలో సహాయం చేయమని మనం అర్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాలు తెరుస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నా. నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నా కుటుంబ పరిస్థితి మారదు అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ నిరీక్షణ కలిగి ఉన్న, నిరీక్షణ అంటే
దాని అర్థం ఏంటంటే, హోప్ అంటే దాని అర్థం ఏంటి అంటే చూడన్నది మనం విశ్వసించటం. యు బిలీవ్ ద అన్సీన్. చూడంది నమ్మడమే అది నిరీక్షణ. ఈరోజు బహుశా నీ జీవితంలో అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు నువ్వేం చూస్తున్నావు, ఏం నమ్ముతున్నావు అంటే, ఎస్, ఆ దేవుడు నీకు ద్వారం తెరుస్తున్నట్టుగా చూస్తున్నావు. దేవుడు ఆ స్థితిలో నీకు అద్భుతాన్ని చేస్తున్నట్లుగా నువ్వు చూస్తూ ఉన్నావు. నీ అనారోగ్యమైన శరీరం ఉండొచ్చు, ఆ శరీరంలో భయంకరమైన క్యాన్సర్ రోగం ఉండొచ్చు. కానీ నువ్వు ఎలా చూస్తున్నావు అంటే, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అనే మాట ఉంటుంది. అలాంటి స్థితిలో నువ్వేం నమ్ముతున్నావు అంటే, యెహోవా రఫాగా ఉన్న దేవుడు నన్ను స్వస్థపరుచుతున్నాడు, నేను సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటున్నాను అని నమ్మడమే నిరీక్షణ. అంటే ఏదైతే చూడవో, స్వస్థత నీకు కనబడట్లేదు, నీ కుటుంబ పరిస్థితులు మెరుగవడం నీకు కనబడడం లేదు, కానీ దాన్ని మనం చూస్తున్నాం, మెరుగుపడడాన్ని మనం చూస్తూ ఉన్నాం, నువ్వు ఆరోగ్యం పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. మూయబడ్డ ద్వారం తెరవబడటం మనం ఆత్మీయ కళ్ళతో మనం చూస్తాం. ఆత్మీయ కళ్ళతో చూసి మనం దాన్ని నమ్ముతాం. ఎస్, దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే మనుషులకి అసాధ్యమైంది అనేకం ఉంటాయి, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అని నమ్మడమే నిరీక్షణ. అండ్ ఎప్పుడైతే మనిషి ఈ నిరీక్షణను కోల్పోతాడో, ఆ మనిషి మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆయన కృంగిపోయి ఆయన నిరుత్సాహంలో, నిస్పృహలో జీవిస్తాడు. ఈరోజు మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తూ ఉన్నాను. బహుశా అలా నిరీక్షణ కోల్పోయి స్థాయిలో నువ్వు ఉన్నావేమో. ఆ రోజు యేసు ప్రభువుని చూసి ఏమన్నారంటే, నువ్వు నజరేతు వాడవాయా, కానీ నజరేత్ నుంచి ఏమైనా మంచి వస్తుందా అన్నారు. కెన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ ఫ్రమ్ నజరేత్? అంటే నజరేతు అన్న గ్రామం నుంచి ఏ మంచి కూడా జరగదు, ఏ మంచి కూడా రాదు, ఏ మంచివాడు కూడా జన్మించడు అన్నది వాళ్ళ నమ్మకం. నజరేత్ నుంచి ఏమన్నా మంచి జరుగుతుందా, మంచి వస్తుందా అని వాళ్ళు ప్రశ్నించారు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నీకు నాకు రక్షకుడిగా వచ్చి లోక పాప పరిహారార్థము ఆయన శిలువలో మరణించి మన ముందున్న తరాలకి, మన రాబోతున్న తరాలందరికీ కూడా ఆయన పరలోకానికి మార్గాన్ని చూపించాడు. వాళ్ళ నమ్మకాన్ని దేవుడు ఆ రోజు వమ్ము చేశాడు. నజరేత్ నుంచి మంచి రావడమే కాదు, నజరేత్ నుంచి ఎప్పుడూ జరగని గొప్ప విషయం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగింది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నీ నమ్మకం ఏమైనా ఉండొచ్చు, నీ నమ్మకం, నీ విశ్వాసం ఏమైనా ఉండొచ్చు. ఆ రోజుల ప్రజల విశ్వాసం ఏంటంటే నజరేత్ నుంచి ఏ మంచి జరగదన్న విశ్వాసం. కానీ ఈరోజు నువ్వు అలాగే నమ్ముతున్నావేమో, నీ నమ్మకం కూడా అలాగే ఉందేమో, నీ మూఢ నమ్మకం కూడా అలాగే ఉందేమో, ఈ స్థితిలో బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు అన్న నమ్ముతున్నావేమో. కానీ దేవుడు సమస్తము సాధ్యమే అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నమ్ముదాం, ప్రభువా నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుడో ప్రభువా, మొన్నటి రోజు ఎర్ర సముద్రం చీల్చగలిగావు అంటే, చీల్చి నీ బిడ్డల్ని సురక్షితంగా నడిపించగలిగావు అంటే, ఈరోజు నా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చేస్తావు. అది నీ నిరీక్షణ అయి ఉండాలి. ఆ నిరీక్షణతో ఈరోజు ప్రార్థన చేద్దాం. మోషేలాగా కనులెత్తి మనం ప్రార్థన చేద్దాం. అనేక మార్లు పాట పాడతాం. మోషే ప్రార్థించగా పరలోకం నుంచి మన్నాను కురిపించితివే అని పాటను పాడతాం. ఈరోజు ఆ మోషే నువ్వే. ఆ మోషేలాగా ఆయన విశ్వాసంతో కనులెత్తి దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు ఎలా అద్భుతము చేశాడో, ఈరోజు నీవు కూడా ఆయన వైపు కన్నులెత్తి చూసినప్పుడు నీ జీవితంలో కూడా దేవాతి దేవుడు అద్భుతము చేయునుగాక.
విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయములా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా, నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చునా ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చునా ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని నీవులో ఉన్న హృదయ భారాన్ని అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, నిరీక్షణ కోల్పోయిన నీ బిడ్డల వైపు చూడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిరీక్షణ కోల్పోయి మాకే దారి లేదు, దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్న నమ్మకంలో నీ బిడ్డలు ఉంటూ ఉండగా, ప్రభువా, వాళ్ళ జీవితంలో మోషే అలాంటి స్థితిలోనే మీ వైపు చూసినప్పుడు ఎలా అద్భుతము చేశారో మీ బిడ్డల జీవితంలో అద్భుతము చేయమని కోరుతున్నాను. మూయబడ్డ ద్వారాలు తెరవబడునుగాక. అనారోగ్యంగా ఉన్నవారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. ఉద్యోగ సమస్యల్లో ఉన్నవారు ఆ సమస్యల్లో నుంచి విడుదల కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. ఈ ప్రోగ్రామ్ని వేరే వాళ్ళకు కూడా పరిచయం చేయండి. మీరు దీవించబడినట్లుగానే వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి వారి కుటుంబాలు దీవించబడతాయి. గాడ్ బ్లెస్ యూ.